ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభుయేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మన ధ్యాన వాక్యము యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. నా యందు పాపముందని మీలో ఎవరు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెనికిట్లో దీవించునుగాక. ముందుగా ఈ మాటలు ఏ సందర్భంలో చెప్పబడ్డాయో చూద్దాం. యేసుక్రీస్తు యెరూషలేములోని దేవాలయ ప్రాంగణంలో బోధిస్తున్నాడు. యూదుల మత నాయకులు ఆయన అధికారాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆయన ఎవరో తెలుసుకోవడానికి కాకుండా ఆయనను తిరస్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడు యేసు అడిగిన ఈ ప్రశ్న, నా యందు పాపముందని మీలో ఎవరు స్థాపించును? ప్రపంచ చరిత్రలో ఎంతోమంది గొప్ప నాయకులు, గొప్ప గురువులు వచ్చారు. కానీ వారిలో ఎవరు తమ జీవితంలో ఒక్క తప్పు కూడా లేదని చెప్పలేరు. అయితే యేసుక్రీస్తు మాత్రమే ధైర్యంగా తన శత్రువుల ముందే ఈ ప్రశ్న అడిగారు. వారు సంవత్సరాల పాటు ఆయనను గమనిస్తూనే ఉన్నారు. ఆయన మాటలు వింటున్నారు. ఆయన అద్భుత కార్యాలను చూశారు. అయినప్పటికీ ఆయనలో ఒక్క పాపాన్నైనా నిరూపించలేకపోయారు. ఇది యేసు యొక్క పరిశుద్ధతను తెలియజేస్తుంది. ఆయన దేవుని కుమారుడు, లోకమును పాపం నుండి రక్షించడానికి వచ్చిన దేవుడు. ఆ తరువాత యేసు మరొక ప్రశ్న అడిగాడు, నేను సత్యం చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? ఇక్కడ ఒక గొప్ప సత్యం ఉంది. యేసు జీవితంలో పాపం లేకపోతే ఆయన చెప్పిన మాటలు కూడా సత్యమే. ఆయన జీవితము ఆయన సందేశానికి సాక్ష్యంగా నిలుస్తుంది. నేడు మనం జీవిస్తున్న ప్రపంచంలో విశ్వాసం తగ్గిపోతుంది. రాజకీయ నాయకుల యొక్క మాటలపై సందేహం, సోషల్ మీడియాలో వచ్చే సమాచారంపై సందేహం, వ్యాపార ప్రపంచంలో కూడా నమ్మకం తగ్గిపోతుంది. ఇటువంటి కాలంలో యేసు మాత్రమే సంపూర్ణంగా పూర్తిగా నమ్మదగినవాడు. ఆయన ఎన్నడూ అబద్ధం చెప్పలేదు, ఎవరిని మోసగించలేదు, స్వార్థంతో ప్రవర్తించలేదు, పాపం చేయలేదు. అందువల్ల దేవుని గురించి, రక్షణ గురించి, నిత్య జీవితం గురించి ఆయన చెప్పిన ప్రతి మాట మనం నమ్మవచ్చు. ఈ వచనంలో మరో ముఖ్యమైన విషయం ఉంది. యేసు మీకు అర్థమవుతుందా అని అడగలేదు, మీరు నన్ను ఎందుకు నమ్మరని అడిగారు. కొన్నిసార్లు సమస్య జ్ఞానం లేకపోవడం కాదు, హృదయం సత్యాన్ని అంగీకరించకపోవడమే. యూదుల నాయకులు యేసు చేసిన అద్భుతాలను చూశారు, ఆయన బోధనలు విన్నారు, అయినప్పటికీ నమ్మలేదు. ఈరోజు కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది యేసుని గురించి తెలుసుకుంటున్నారు, బైబిల్ చదువుతున్నారు, ప్రార్థనలు కూడా చేస్తున్నారు, కానీ ఆయన వ్యక్తిగతంగా రక్షకునిగా విశ్వసించరు. నిజమైన విశ్వాసం అంటే యేసుని గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు, యేసుని నమ్మడం. యోహాను సువార్త ఒక ముఖ్య ఉద్దేశంతో రాయబడింది. యోహాను సువార్త 20:31 వచనంలో యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామముందు జీవం పొందినట్లు ఇవి రాయబడిను. ఈరోజు యేసు అడిగే ప్రశ్న మన ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరు నన్ను ఎందుకు నమ్మరు? ఈరోజు ఆయన స్వరం వినిన ఎడల ఆయన పిలుపుకి లోబడండి. నీకు నూతనమైన జీవితం ఇవ్వగలడు. యేసుక్రీస్తు నీకు సమీపంగా ఉన్నాడు. నువ్వు ప్రేమించి నీ కొరకు శిలువలో మరణించి ప్రాణం పెట్టిన దేవుడు ఆయనే. నీ జీవితాన్ని ఆయనకి సమర్పిస్తావా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయ కాలమున నీ వాక్యం విన్న ప్రతి బిడ్డని పేరు పైన దీవించి ఆశ్రయించండి. ఎవరైతే తండ్రి నీ అందు విశ్వసించారో వాళ్ళ జీవితంలో నీ యొక్క అద్భుత కార్యం చేయండి. ఉన్న ప్రతి సమస్య నుంచి పరిష్కారం దయచేయండి. ఎవరైతే ఒంటరి జీవితం జీవిస్తున్నారో, ఎవరైతే ఓటమి జీవితం జీవిస్తున్నారో, ఎవరైతే కుటుంబ జీవితంలో సమస్యలు ఉన్నారో, ఎవరైతే అనారోగ్యం ఉన్నారో, నీ కృపను చూపించి నీ రక్షణలో ఉండటానికి నీ యొక్క స్వస్థత దయచేసి మీరు బలపరిచి నడిపించమని, ఈ విన్న వాక్యం మా హృదయాల ఫలింపజేయమని యేసు జీవము గల పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయంగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 94-805-850-39 మరియు
ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.